సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ బాలుర ఉన్నత పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షులు మైనోద్దీన్ కురేషి, ప్రధాన కార్యదర్శి తాహెర్ అలీ మరియు సభ్యులు హాజరయ్యారు. తాహెర్ అలీ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప విద్యావేత్త అని, ఆయన జన్మదిన సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా మరియు మైనారిటీ వెల్ఫేర్ డేగా జరుపుకుంటారని, ఆయన సేవలను స్మరించుకుంటూ పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. పాఠశాల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగా పి రమేష్, జహంగీర్లను ముస్లిం యాక్షన్ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. మరియు సొసైటీ జిల్లా స్థాయి స్పార్క్ ఫెస్ట్లో ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాములు, కళాశాల కోఆర్డినేటర్ జాకీర్, సంజీవ్ నాయక్, ఉపాధ్యాయులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షులు మైనోద్దీన్ ఖురేషి, యూనుస్, అజీం, ఇతర కాంగ్రెస్ నాయకులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. तो सबसे पहले यहाँ के जलसे के सदर और टिमरीज के बॉयज और कॉलेज और स्कूल के प्रिंसिपल जनाब रामलू साहब और आपके और हमारे बीच में एक हरदिल शख्सियत साबिका प्रिंसिपल जनाब मोहम्मद सागर भाई साहब, स्टेज पे फरमा हमारे मुस्लिम एक्शन कमेटी के सदर जनाब मोइनुद्दीन कुरैशी साहब, उसके बाद हमारे और अपने माजी काउंसलर जनाब मजीद साहब और आपके सामने बैठे हुए नारायणखेड की उमंग जनाब सुबूर साहब और रशीद साहब और हमारे और आपके बीच में कांग्रेस पार्टी बीसी सेल के सदर साहिब पटेल जी और नौजवान साहब अजीम कुरैशी साहब और जनाब हाफिज साहब और सुबूर भाई और सलमान जी और गौर सिस्ती जी और टिमरीज के पूरे स्टाफ को, उसके साथ साथ बच्चों के जो पेरेंट्स हैं, उनके वालिदैन, वालदा और उनके भाई, जो भी लोग आज यहाँ आए, उन सब को हमारी तरफ से आदाब और सलाम। तो आज हम सब लोग एक ऐसी शख्सियत का आज जन्मदिन की पैदाश आज हुई। वो शख्सियत है हिंदुस्तान की आन और जान और भारत देश के एक बेहतरीन भारत का बेटा जनाब मौलाना अबुल कलाम आजाद जी का आज बर्थडे है, उनका जन्मदिन है उनका, और ये नेशनल माइनॉरिटी डे है आज। जनाब मोहतरम, हिंदुस्तान की जान और आन आपने 1888 में अल्लाह का फजल करम है, आपने मक्का शरीफ में जन्म लिया। उसके बाद ये हिंदुस्तान की सरजमी में हमारे Next, I would like to call Jaswant of Intermediate. Congratulations to the winners. Next, Nandakishore of 8th standard. Akbar. Mahesh of 10th standard. Sheikh Asif
बच्चे को एक कलाकार बनाने में गिव हिम अ बिग राउंड ऑफ अप्लॉज चिल्ड्रन। साहिल पटेल साहब गारी, अभी साहब गारी, गौस सिस्ती साहब गारी, रशीद साहब गारी, अब्दुल अजीम साहब गारी नायक మైనారిటీ వెల్ఫేర్ డే శుభాకాంక్షలు, విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రత్యేకంగా మనం ఈ రోజును జరుపుకోవడానికి మనం ఎంతో సంతోషిస్తున్నాం. భారతదేశం యావత్ భారతదేశం కూడా ఈ రోజును జాతీయ విద్యా దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక భారత గుణాత్మక విద్యకు పాఠం వేసినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన భారతదేశంలో ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన దాదాపుగా ఒక 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా, మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అంతకంటే ముందు చూసుకుంటే భారత స్వాతంత్రం కూడా అందులో భాగంగా మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి మన టెంబ్రిజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి మన సెక్రటరీ షఫీవుల్లా సార్ గారు మనకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, మరి మనము ఎంతవరకు వాటిని ఉపయోగించుకుంటున్నాం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు వెనుకబడినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇంకా ముందుకు ఉన్నతానికి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏర్పడినాయి. మరి దాంట్లో చూసుకుంటే మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇంకా మైనారిటీ అడ్మిషన్స్ అనేటువంటివి కొద్దిగా తక్కువనే ఉన్నాయి. 480 శాంక్షన్ స్ట్రెంత్ కు 387 ప్రజెంట్ స్ట్రెంత్ ఉంది. మరి ఇంకా వేకెన్సీస్ అనేటువంటివి మైనారిటీ వేకెన్సీ చాలా ఉన్నాయి. నాన్ మైనారిటీ వేకెన్సీ లేవు కానీ మైనారిటీ వేకెన్సీస్ మాత్రం చాలా ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో మా స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ స్పార్క్ ఫెస్ట్ 3-4 days బ్యాక్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పార్క్ ఫెస్ట్ జరిగింది. అందులో మన స్కూల్ విద్యార్థులు ఒక 3 members డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంపికై స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా గేమ్స్ సంబంధించి ఒక 15 days బ్యాక్ రగ్బీ గేమ్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో విన్ అయ్యి వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో ఆడబోతున్నారు. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఇక ప్రీవియస్ స్టూడెంట్ చూసుకుంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసి 100% రిజల్ట్ ఉంది. దాంతో పాటు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేసి 86% రిజల్ట్ ఉంది. మరి దాంట్లో అందులో భాగంగా 939,000 కు 939. అదేవిధంగా సంతోష్ రెడ్డి ఆయన ప్రజెంట్ సిఏ చేస్తున్నాడు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ లో 439,500 439 జశ్వంత్. వీటితో పాటు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బీటెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ చదివినటువంటి వాళ్ళు. ఇక అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, మరి ఒక్కో తరగతికి 25 నోట్బుక్స్ విత్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొజెక్టర్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 100% క్వాలిఫైడ్ టీచర్స్. మరి అదేవిధంగా 100% క్వాలిఫైడ్ టీచర్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఫుడ్ అందించడం జరుగుతుంది పిల్లలందరికీ కూడా. ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ రాగి జావా బూస్ట్ తో ఒక రోజు రాగి జావా బూస్ట్, తర్వాత బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత స్నాక్స్ లో భాగంగా డైలీ బనానా ఇవ్వడం జరుగుతుంది. లంచ్, ఆ తర్వాత స్నాక్స్ లో ఏదో ఒక పల్లి కానీ పెసర్లు కానీ పెప్పర్లు కానీ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు డిన్నర్, మరి అదే విధంగా మంత్లీ 2 times మటన్, 4 times చికెన్, డైలీ ఎగ్, గీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ యొక్క ఫుడ్ లో భాగంగా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి మనమందరం కూడా
వెనుకబడినటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరి పిల్లల్ని కూడా ఇక్కడికి పంపించి ఇంకా ఉన్నత అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మైనార్టీ అడ్మిషన్స్ విషయంలో కొద్దిగా చొరవ తీసుకొని మీ వంతు కృషి మాకు అందించాలని కోరుకుంటూ సభకు ముగిస్తున్నాను సార్. ఉప్పు సత్యాగ్రహంలో, ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి అనేక సార్లు కూడా జైలు పాలు కావడం జరిగింది. నెహ్రూతో పాటు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసినటువంటి సేవలు మరవలేనివి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. మరి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ రోజును తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ డేగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ 11th నవంబర్ మనము మైనార్టీ వెల్ఫేర్ డేగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ అండర్ 17 హ్యాండ్బాల్ స్టేట్ లెవెల్ మొహమ్మద్ షారఫ్ 10th క్లాస్, మొహమ్మద్ ఇలియాస్ 9th స్టాండర్డ్, మొహమ్మద్ అర్బాస్ 9th స్టాండర్డ్. కంగ్రాచులేషన్స్.